హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిలవ పచ్చడి. ఈ కొత్తిమీర నిలవ పచ్చడి కోసం ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న 2 కట్టల వరకు కొత్తిమీరని తీసుకున్నాను. ఇందులో కుళ్ళిన ఆకులు కానీ పాడైన ఆకులు కానీ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాడలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని వాటర్ వేసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక 5 అవర్స్ పాటు డ్రై చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా డ్రై చేసుకోవాలి, అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా కాటన్ క్లాత్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా పల్చగా వేసుకోవాలి. 5 అవర్స్ తర్వాత కొత్తిమీరలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయాక ఇప్పుడు ఒక కప్పు కొలతతో తీసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే నాకు ఇక్కడ 1 కప్పు వరకు కొత్తిమీర వచ్చింది. ఈ 1 కప్పు కొత్తిమీరకి 15 లేదా 20 వరకు ఎండుమిరపకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీట్గా తొడములు మొత్తం అన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు కూడా పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయల్ని మాడనివ్వకుండా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా డ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొత్తిమీర మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 4 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ముందుగా పోపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఆ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతులు చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 3 లేదా 4 నెలల పాటు నిలువ ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.